నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాగ్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారం 2019వ సంవత్సరంలో మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టే డేట్ ఆఫ్ బర్త్లు. సహజంగా మనకి ఏ నెంబర్లో పుడితే అదృష్టమని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఈ 2019వ సంవత్సరంలో ఈ నెంబర్లో పుట్టిన వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అది ఏ నెంబరు అంటే 1, 10, 19 కానీ, అలాగే 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వారికి, 3, 12, 21, 30 తారీఖుల్లో పుట్టిన వారికి, 5, 14, 23 తారీఖుల్లో పుట్టిన వారికి, అలాగే 7, 16, 25 ఈ తారీఖుల్లో పుట్టిన వారి అందరికీ కూడా ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు ఉంటాయి. వారు ఏ కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ఇకపోతే 4, 13, 22కి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు పుట్టిన వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి మంచి చెడు ఫలితముల్ని మనం తట్టుకోవాలి, ఎదుర్కోవాలి అని అంటే, ఎప్పుడైనా మిశ్రమ ఫలితాల వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలన్నా, ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా కూడా మనం ఈ సంవత్సరం అంతా కూడా భగవంతుడి యొక్క ఆరాధన ముఖ్యం. నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వల్ల మిశ్రమ ఫలితాల వారికి మంచి ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి. ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ 11 లేక 9 ప్రదక్షిణ చేస్తే ఈ మిశ్రమ ఫలితాల వారికి కూడా మంచి ఉత్తమ ఫలితాలు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా జేకేఆర్ జెమ్ టీవీని, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.